1927 మార్చి 19న మహత్ చెరువు దగ్గర ఒక సమావేశం జరిగింది. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన సమావేశం ఇది. ఈ సమావేశంలో అంబేద్కర్ దళితుల్ని ఉద్దేశించి భారతదేశంలో మొత్తంగా ఉన్న అణగార ప్రజల్ని ఉద్దేశించి ఒక పిలుపునిచ్చారు. అదేంటంటే 3 విషయాల్లో మీరు మారాలి. 1, చచ్చిన జంతు కళేబరాలను తినడం మానేస్తున్నామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయండి. 2, ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఉంటామని ప్రమాణం చేయండి. 3, మీరు ఎవరికంటే తక్కువ కాదు, మనుషుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావనను ముందు మీలో మీరు తీసేయండి అని అంబేద్కర్ ఆ రోజు ఇచ్చిన పిలుపుతోనే భారతదేశ చరిత్ర ఒక్కసారిగా మారిపోయింది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే అక్కడ జరిగిన సన్నివేశం మొత్తం భారతదేశ చరిత్రలో ఒక సిగ్నిఫికెంట్ డేగా మిగిలిపోయింది. అది మహత్ చెరువు పోరాటం. ఆ పోరాటం అసలు ఎందుకు జరిగింది, మహత్ చెరువులో ఆ రోజు జరిగిన సంఘటన ఏంటో ఒకసారి తెలుసుకుందాం. నేను చేతన్, మైక్ టీవీ. జనవరి 1వ తేదీన భీమా కోరేగావ్ దగ్గర ఒక సమావేశం జరిగింది. భీమా కోరేగావ్ అంటే దళితులు సైనికుల్ని గుర్తు చేసుకునే ఒక రోజు. ఆ రోజులో అంబేద్కర్ అక్కడ వచ్చిన దళితుల్ని దగ్గర ఒక 10,000 మంది దళితుల్ని ఉద్దేశించి ఆయన ఒక ప్రసంగం చేశారు. మనం వీరులం, కానీ ఇప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని సైన్యంలోంచి తీసివేసింది. మళ్ళీ తిరిగి ఆ బ్యాన్ని ఎత్తేయడానికి మనం పోరాడాలి అని ఆయన అక్కడ ఒక పిలుపునిచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన బాంబే లెజిస్లేటివ్కి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పుడు అంబేద్కర్కి ఒక సన్మానం ఏర్పాటు చేస్తూ ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయాలని బాంబేలో ఉన్న దళితులు, మహారాష్ట్రలో ఉన్న దళితులందరూ ప్లాన్ చేశారు. 2 రోజులు మహత్ చెరువు దగ్గర 2 రోజులు మార్చి 19, మార్చి 20వ తేదీన డిప్రెస్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్ జరపాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దగ్గర 2 నెలలు కృషి చేసి అక్కడ ఏ తక్కువ కాకుండా ఒక భారీ బహిరంగ సభ, అంటే ఒక 10,000 మందితో ఒక కాన్ఫరెన్స్, డిప్రెస్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్, బహుశా అప్పటికి భారతదేశంలో అప్పటికి అదే అతిపెద్ద కాన్ఫరెన్స్. అలాంటి కాన్ఫరెన్స్ని 2 రోజులు నిర్వహించడానికి అంబేద్కర్ ప్లాన్ చేశారు. ఎంతగా ప్లాన్ చేశారంటే ఆ కాన్ఫరెన్స్కి వచ్చిన వాళ్ళకి నిజానికి మహత్ చెరువు పరిసర ప్రాంతాల్లో మంచినీటి కొరత కూడా ఉంది. అంటే దళితులకి ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు దొరికే అవకాశం కూడా లేదు. అలాంటి ప్లేస్లో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించాలని అంబేద్కర్ నిర్ణయించడం, ఆ కాన్ఫరెన్స్కి వచ్చిన 10,000 మందికి గాను ఆ రోజుల్లోనే దగ్గర 40 రూపాయలు కేటాయించి వీళ్ళందరికీ మంచినీటి వసతిని అంబేద్కర్ ఏర్పాటు చేశారంటే అది ఎంత పెద్ద కాన్ఫరెన్సు. ఆ కాన్ఫరెన్స్కి ఎంతమంది దళితులు హాజరయ్యారో మనం అంచనా వేయచ్చు. 2 రోజులు జరిగిన కాన్ఫరెన్స్లో మొదట అంబేద్కర్ మాట్లాడుతూ మీరు ఎవరికంటే తక్కువ కాదు. ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే, there was a time when we who are condemned as untouchables were much advanced, much ahead in education compared with these communities. నిజానికి భారతదేశంలో ఆ రోజు జరిగిన కాన్ఫరెన్సే భారతదేశ చరిత్రను మార్చివేసింది. ఇది ఎలా అనేది ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి కానీ చూస్తే, దళితులు ముఖ్యంగా ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ దేశంలో అబార్జినల్స్గా ఉన్నవాళ్ళు, ఈ దేశాన్ని సైనికులుగా ఉన్నవాళ్ళు, ఈ దేశంలో నీటిని ముట్టుకోలేని పరిస్థితి కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ మార్చి 19న ఒక పిలుపునిస్తారు. నిజానికి ఆ కాన్ఫరెన్స్లో అప్పర్ క్యాస్ట్ పీపుల్ కూడా పాల్గొన్నారు. ఆ కాన్ఫరెన్స్లో కొన్ని కీలక నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. మనం ఇక నుంచి చచ్చిన జంతు కళేబరాలను తినకూడదు, అలాగే ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బతకాలి అని దళితుల్ని ఉద్దేశించి ప్రమాణం చేయిస్తూనే అగ్రకులాలను ఉద్దేశించి కూడా అంబేద్కర్ వాళ్ళకు కూడా కొన్ని హితవులు చెప్పారు. ఇక నుంచి అగ్రకులాలు కూడా దళితుల పట్ల, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పట్ల, పని ఇచ్చేదాని పట్ల, లేకపోతే వాళ్ళకి అన్నం పెట్టేదాని పట్ల కొద్దిగా ఉదారంగా ఉండాలి అనే పిలుపునియడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్కి వచ్చిన అగ్రకులాలు కూడా కొన్ని అంబేద్కర్ పెట్టిన కొన్ని షరతుల్ని
తప్పుకొని వాటిని మేము ఇంకా ప్రామిస్ చేయలేము అంటూనే మిగతా వాటికి మేము ఓకే అంటున్నాం అన్నట్లుగా కూడా కొద్దిగా వాళ్ళు కూడా కలిసిమెలిసి ప్రయాణం చేద్దాము అనే దిశగా ఆలోచన చేశారు. అయితే నెక్స్ట్ రోజు మార్నింగ్ అంటే మార్చ్ 20వ తేదీ ఉదయం మనం అందరం వెళ్ళి మహత్ చెరువులో మంచినీళ్లు తాగాలి అనే డెసిషన్ తీసుకున్నారు. నిజానికి ఒక 10,000 మంది సైన్యంతో అంబేద్కర్ నడుస్తూ ఉంటే భారతదేశ చరిత్ర ఒక్కసారిగా కదిలిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఒక కొత్త రెవల్యూషన్ని, ఒక కొత్త సోషియో ఈవిల్ని, అప్పటి వరకు ఉన్న మనల్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలని, అప్పటి వరకు మనల్ని పట్టి పీడిస్తున్న దురాచారాలని, అప్పటి వరకు దళితుల్ని నీళ్లు అంటుకొని ఒక దుర్మార్గమైన చర్యల్ని వ్యతిరేకంగా ఒక 10,000 మందితో అంబేద్కర్ ఆ ఊరేగింపుగా మహత్ చెరువు దగ్గరికి వెళ్ళి మంచినీటిని తాగుతారు. అదే అక్కడ ఉన్న 10,000 మంది ఆ చెరువులో నీళ్లు తాగి ప్రశాంతంగా మళ్ళీ తిరిగి ఆ కాన్ఫరెన్స్ దగ్గరికి వెళ్ళి ఆ మీటింగ్ స్థలానికి వెళ్ళి మళ్ళీ కూర్చొని మళ్ళీ మీటింగ్లో యథావిధంగా మధ్యాహ్నం వరకు ఆ మీటింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం కల్లా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఒక భయంకరమైన వాతావరణం, దళితులు ఆ చెరువులో నీళ్లు తాగారు, దళితులు అక్కడ ఉన్న టెంపుల్లోకి ప్రవేశించబోతున్నారు అనే ఒక రూమర్, అనే ఒక పెద్ద గందరగోళాన్ని అక్కడ క్రియేట్ చేయడంతో అక్కడ అగ్రకులాలంతా వాళ్ళకి ఏది దొరికితే అది, కర్రలు దొరికితే కర్రలు, కత్తులు దొరికితే కత్తులు, రాళ్ళు దొరికితే రాళ్ళు, ఏది దొరికితే అది అక్కడ మహత్ చెరువు దగ్గర జరుగుతున్న కాన్ఫరెన్స్ మీద పడి ఆ కాన్ఫరెన్స్లో అటెండ్ అయిన దళితుల మీదకి విచ్చలవిడిగా క్రూరంగా పాశవికంగా వాళ్ళ మీద దాడి చేసి ఒక చిన్నాభిన్నం చేసి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయే, ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ళు, పురుషులు 17 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న అనేక ఏజ్ గ్రూప్స్ నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి తరలి వచ్చిన దళితుల మీద ఒక విచక్షణ లేకుండా దాడి చేయడంతో మొత్తం చిన్నాభిన్నమైంది. అంబేద్కర్ అప్పటికి పోలీసులకి వార్నింగ్ ఇచ్చారు, నీ ప్రజల్ని లేదు అగ్రకులాలని నువ్వు కంట్రోల్ చేయి, నా ప్రజలు ఏంటో నాకు తెలుసు, నా ప్రజల్ని నేను కంట్రోల్ చేసుకుంటాను, ఇక్కడ ఏమి అఘాయిత్యాలు జరగట్లేదు, ఇక్కడ మేము మంచినీళ్ళు మాత్రమే తాగాము, ఇంకా ఇప్పటికీ ఈ రోజుకి మేము ఆలయ ప్రవేశం చేస్తున్నామన్న వార్త కూడా మేము ఇవ్వట్లేదు, అయినా మీరు మా మీద ఎందుకు దాడి చేస్తున్నారని, మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని పోలీసుల్ని అంబేద్కర్ స్వయంగా ప్రశ్నించిన విషయం కూడా మనకి స్పష్టమవుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో మంచినీటికి కూడా కులం ఉంది. మహత్ చెరువు నుంచి కారంచేడు వరకు ప్రతి ఇన్సిడెంట్లోనూ దళితుల్ని మంచినీటి దగ్గరే గొడవలు అవుతూ వస్తున్నాయి. నీటికి కూడా కులం ఉంది. నీటిని కూడా ఈ కులం వాళ్ళు ముట్టుకోకూడదు, ఈ కులం ఈ చెరువు మీది, ఈ చెరువు మాది. నిజానికి మనం కారంచేడులో కూడా చూసాం, మాదిగ కుంట, అది ఆ మాదిగ చెరువులో పశువులు దోవినందుకు వాళ్ళు వచ్చి మేము మంచిలు తాగే దాంట్లో మీరు బర్రెలు గడుగుతున్నారు అన్నందుకు గొడవ జరిగింది. అంటే 100 సంవత్సరాల్లో ఎట్లాంటి దాడులు దళితుల మీద జరుగుతున్నాయి అనడంలో ఈ 2 సంఘటనలు మనకి చాలా నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి 1927లో జరిగిన మహత్ చెరువు పోరాటం, 2 1985లో జరిగిన కారంచేడు ఉద్యమం. ఈ 2 భారతదేశ చరిత్రకి ఒక మలుపు తిప్పిన సంఘటనలుగా మనం గుర్తుంచుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఎందుకు దళితులు నీళ్లు ముట్టుకోకూడదు, ఈ బ్రాహ్మణీయ సమాజం దళితుల్ని ఎందుకు దూరంగా పెట్టింది? అప్పటి వరకు నిజానికి అంబేద్కర్ చెప్పినట్టు వీళ్ళు వీరులా, సూరులా, మొత్తం భారతదేశ చరిత్రలో అందరికంటే అడ్వాన్స్డ్గా ఉన్న ఒక సమూహమా? మరి ఎందుకు కొన్ని వేల సంవత్సరాలుగా వీళ్ళని అంటరాని వారిగా పెట్టారు? ఎందుకు వీళ్ళని నీచంగా చూస్తూ వచ్చారు? చచ్చిన జంతు కలేబ్రాలను తినేవాళ్ళగా ఎందుకు మార్చారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇక్కడ లోతుగా అధ్యయనం చేయాల్సిన విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మహత్ చెరువు పోరాటం అంటే మామూలు విషయం కాదు. మహత్ చెరువు పోరాటం మొత్తం భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన సంఘటన అది. ఆ సంఘటనతోనే అంబేద్కర్ 1900 మార్చి 20లో జరిగిన ఆ సంఘటన, 1927 మార్చి 20న జరిగిన సంఘటన, అదే సంవత్సరం ఆ ఉద్యమం అంతా కొనసాగుతూ వచ్చింది. 1927 డిసెంబర్ 25న ఈ చెరువులో నీళ్లు తాగనీయకపోవడానికి ప్రధానమైన కారణం ఏదైనా భారతదేశంలో ఉంది అంటే అది మనుస్మృతే. ఆ మనుస్మృతిని తగలబెడితేనే భారతదేశంలో దళితుల్ని మనుషులుగా చూస్తారు. ఈ మనుస్మృతి రాజ్యమైనంత కాలం మనుషుల్ని మనుషులుగా ఈ దేశంలో పరిగణించరు. అందుకే నేను ఈ మనుస్మృతిని తగలబెడుతున్నాను అని 1927 డిసెంబర్ 25న అంబేద్కర్ మనుస్మృతి దహనాన్ని చేశారు. అప్పటి వరకు భారతదేశంలో ఒక మనుస్మృతి రాజ్యం స్త్రీలని, దళితుల్ని,
మనుషులుగా చూడని ఒక దుర్మార్గమైన చర్యలు మనకు కనిపిస్తూ ఉండేవి. అది మారి మొత్తం భారతదేశంలో మనుషులు మనుషులకే పుడతారు, మనుషుల్లో కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ ఉండరు, మొహం నుంచి కొంతమంది పుట్టరు అని స్పష్టంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసే అవకాశం వచ్చేటప్పటికి మొత్తం మార్చి అందరికీ ఈక్వల్ రైట్, బ్రాహ్మణులైనా ఒకటే రైట్, ఒకటే ఓటు, శూద్రులైనా ఒకటే ఓటు, అతి శూద్రులైనా ఒకటే ఓటు అని మనుషులందరినీ సమానం చేయగలిగిన ఒక దృక్పథం లేదు, ఒక ఐడియాలజీ అంబేద్కర్కి మహత్ చెరువు పోరాటంలోనే పడింది. ఆ బీజం మహత్ చెరువు పోరాటంలోనే పడింది. దళితుల మీద ఇంత దారుణంగా ఇంత పాశవికంగా దాడి చేస్తారా అనే ఒక బీజం నుంచే ఒక కొత్త ఎవల్యూషన్ స్టార్ట్ అయింది అని మనం చెప్పుకోవచ్చు.